శివాయ గురువే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రీల్ మీ వరకు వచ్చిందంటే దానికి కారణం శివయ్యే. ఎందుకంటే ఈరోజు మనం శివతాండవ స్తోత్రం గురించి తెలుసుకుంటున్నాం. అసలు ఈ శివతాండవ స్తోత్రాన్ని రచించింది ఎవరు? ఈ శివతాండవ స్తోత్రాన్ని చదవడం వల్ల వచ్చే లాభాలేంటి? అసలు ఎప్పుడు చదవాలి, ఎక్కడ చదవాలి అని ఈ రీల్లో తెలుసుకుందాం. ఒకసారి రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తాలని ప్రయత్నిస్తాడు. తన అహంకారాన్ని అణచాలని శివయ్య తన కాలి బొటన వేలుతో గట్టిగా నొక్కుతాడు. అలా చేసినప్పుడు పర్వతం కిందనే రావణాసురుడు చిక్కుకుంటాడు. అప్పుడు తన అహంకారం విడిచి శివతాండవ స్తోత్రాన్ని జపిస్తాడు. అలా పుట్టింది ఆ శివతాండవ స్తోత్రం. మనలో చాలా మందికి తెలియదు అసలు ఈ శివతాండవ స్తోత్రాన్ని చదివితే ఏమి లాభం వస్తుందని. ఇప్పుడు తెలుసుకుందాం. శివతాండవ స్తోత్రాన్ని చదవడం వల్ల ధైర్యం, సంకల్ప బలం, ఆత్మవిశ్వాసం అని చాలా లాభాలే ఉన్నాయి. ప్రదోష వేళలో భూత ప్రేతాలకు శక్తి బలంగా ఉంటుంది. అప్పుడు శివయ్య తాండవం చేస్తుంటే ఆ తాండవాన్ని చూస్తున్న భూత ప్రేతాలు ఆయన ఆధీనంలోనే ఉంటాయి. అందుకే శివతాండవ స్తోత్రాన్ని ప్రదోష వేళలో చదవాలి అని అంటారు. ప్రదోష వేళ అనగా సూర్యాస్తమయం అయిన తరువాత వచ్చే సమయాన్ని ప్రదోష వేళ అంటారు. అసలు ఈ శివతాండవ స్తోత్రాన్ని తప్పులు లేకుండా ఎలా నేర్చుకోవాలి అనే సందేహం మనలో చాలా మందికి ఉంది. అందుకే నేను మీ అందరి ముందుకు వచ్చాను. మనం రేపటి నుంచి ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం శివతాండవ స్తోత్రం మీద. ఈ సిరీస్లో మనం ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకం చొప్పున భావార్థాలతో కూడా నేర్చుకుందాం. దయచేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. శివభక్తులకి మరీ ముఖ్యంగా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా నేర్చుకోవాల్సిన స్తోత్రం ఇది. మన ధర్మాన్ని కాపాడదాం. ధర్మో రక్షితి రక్షితః. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.